అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 2025 మార్చ్ జరిగినటువంటి 10థ్ క్లాస్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో, ఆ పేపర్‌లో ఉన్నటువంటి సెక్షన్ సిలో 35థ్ క్వెషన్ మనం చూడబోతున్నాం. 35 ప్రశ్న అండి. సెక్షన్ సి యొక్క గొప్పతనం ఏంటంటే 30 మార్కులుంటాయి. ఈ 30 మార్కులు చాలా ఈజీ అండి. చాలా కష్టం అనుకుంటారు. కానీ మనకి ఈ 30 మార్కులనేవి చాలా ఈజీగా ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సెక్షన్ సిలోని 35, 36, 37 ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. వచ్చినా రాకపోయినా. 35 ఏలో వచ్చేసి మనకొచ్చేసి లెటర్ ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే క్షమించాలి 35 ఏ వచ్చేసి కాన్వర్జేషన్ ఉంటుంది. కాన్వర్జేషన్ 35 బి వచ్చేసి మీకు డైరీ రైటింగ్ ఉంటుంది. డైరీ ఎంట్రీ. ఈ రెండిట్లో ఏదైనా మీరు అటెంప్ట్ చేయొచ్చు. 36 వచ్చేసి ఏంటంటే లెటర్ ఉంటుంది. ఆ తర్వాత ఇదేమో లెటరు, ఇదేమో స్పీచ్. ఓకే. లెటర్ ఇది. ఇదొచ్చేసి లెటర్ అండి. అఫీషియల్ లెటర్ అనేది జనరల్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఇదొచ్చేసి స్పీచ్. మొదటిదేమో కాన్వర్జేషన్ డైరీ అయితే 36 లెటర్ స్పీచ్. ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయాలి. తర్వాత 37 వచ్చేసి డబ్ల్యూహెచ్ వర్డ్స్. ఆ తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అంటారు దీన్ని. 35 బి. ఈ 37 బి ఏదైతే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ ఉందో అందులో డబ్ల్యూహెచ్ క్వెషన్ మీరు ష్యూర్ అయితే తప్ప 5 ప్రశ్నలు 5కు 5 ఖచ్చితంగా రైట్ అవుతాయి. ఒక్క హెల్పింగ్ వెర్బ్ గాని ఏది పోదు అనుకున్న పక్షంలో మాత్రమే 37 ఏ సమయం ఉంటేనే అటెంప్ట్ చేయండి. 37 బి మాత్రం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే 37 బి అటెంప్ట్ చేయకపోవడం వల్ల. యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఆఫ్ ది స్కోర్ ఎందుకు రాదు అంటే కేవలం 37 ఏ మాత్రమే టచ్ చేసి 37 బి టచ్ చేయకపోవడం వల్ల. కారణం ఏంటంటే డబ్ల్యూహెచ్ క్వెషన్స్‌లో చిన్న ఏం లేదు. డూ బదులు డిడ్ పెట్టినా, కమ్ బదులు కేమ్ పెట్టినా, కేమ్ బదులు కమ్ పెట్టినా గానీ తప్పే. 2 మార్కులు పోతాయి. అది కానీ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ ఏదైతే మనం ఇది రాస్తామో పారాగ్రాఫ్‌గా ఇది అట్లా ఉండదు. దీనికన్నా అంటే ఖచ్చితంగా తెలిస్తే డబ్ల్యూహెచ్ వర్డ్స్‌కెళ్ళిపోవచ్చు. 10కి 10 వస్తాయి మ్యాథ్స్ లాగా. కానీ చిన్న తప్పు పోయినా గానీ మార్కుల్ని కోల్పోతాం. 2 మార్కులు పోతాయి. 1 మార్క్ ఉండదండి డబ్ల్యూహెచ్ క్వెషన్‌లో. కాబట్టి 37 బి అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఓకే. ఇక్కడ మనం కాన్వర్జేషన్ అటెంప్ట్ చేసినా పర్వాలా, డైరీ చేసినా పర్వాలా, లెటర్ చేసినా పర్వాలా, స్పీచ్ చేసినా పర్వాలా 36లో. 37లో మాత్రం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అనేది ఖచ్చితంగా చేయాలి. తర్వాత మీకు టైం ఉంటే ఖచ్చితంగా వస్తాయి అనుకుంటే 10కి 10 అప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్, డబ్ల్యూహెచ్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అటెంప్ట్ చేయాలి. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాన్వర్జేషన్. కాన్వర్జేషన్ అనేది చాలా సింపుల్‌గా మనం చేయొచ్చండి. కాన్వర్జేషన్ అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ఇందులో ముఖ్యంగా మనం జాగ్రత్తగా గమనిస్తే కాన్వర్జేషన్‌లో 10 మార్కులు. ఏంటి కాన్వర్జేషన్ అంటే సింపుల్‌గా మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారండి. ఏ, బి. అంటే ఏ, బి అంటే నిజంగా ఏ, బి అని రాయొచ్చా అంటే అట్లా కాదండి. పోస్ట్ మ్యాను, పోస్ట్ మాస్టర్. ఇక్కడ మనకిచ్చేది కాన్వర్జేషన్ బిట్వీన్ పోస్ట్ మ్యాన్ అండ్ పోస్ట్ మాస్టర్. ఇదండి. ఏ, బి అంటే ఇక్కడ ఏ పోస్ట్ మ్యాన్ అవుతాడు. అండ్ బి వచ్చేసి పోస్ట్ మాస్టర్ అవుతారు. ఈ ఈ వీళ్ళని ఇది మెయిన్ అన్నమాట ఇక్కడ మనం. ఈ రకంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా గ్రీటింగ్స్‌తో స్టార్ట్ చేయాలి. పోస్ట్ మ్యాన్ గుడ్ మార్నింగ్ సార్. పోస్ట్ మాస్టర్ అనే ఆయన మరి పెద్ద అతనికన్నా పై స్థాయి వ్యక్తి కాబట్టి సార్ అంటుంది. ఇతను కూడా గుడ్ మార్నింగ్ అనడం జరుగుతుంది. దీన్ని ఒక సెట్ అంటారండి. దీన్ని ఒక సెట్ అంటారు. ఈ ఈ విధంగా రావడాన్ని. ఈ సెట్ ఎన్నుండాలి అంటే మినిమమ్ మనకి కనీసం ఒక 5 అనేది మినిమమ్ అండి. 5 అర్థవంతమైన సెట్లుండాలి.
మనం గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మధ్యలో ఆపకూడదు. 5 సెట్లు ఉండాలి గదా! అని మనం అందుకునే టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మధ్యంగా ఆపేయకూడదు. ఓకే. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎక్స్‌టెండ్ చేసుకుంటూ పూర్తిగా అయ్యేటట్టుగా రాసుకోవాలి. అండ్ 10 సెట్స్ వస్తే సూపర్. ఇక చివర్లో మనకొచ్చేసి థాంక్ యూ, యూ ఆర్ వెల్కమ్. ఇది ఎండింగ్ అనమాట. ఇవి కంపల్సరీ మనకేందంటే ఈ 2 కూడా ప్రతి దాంట్లో ఉండాలి కాన్వర్జేషన్‌లో. స్టార్టింగ్ ఏమో గ్రీటింగు, ఎండింగ్ ఏమో థాంక్ యూ. ఇవి కంపల్సరీ ఉండేటట్టు చూసుకుంటే 2 సెట్లు ఇక్కడే అయిపోయినాయి. ఇక మనకు మినిమమ్ కావాల్సింది 3 సెట్లు మార్కులు రావడానికి మినిమమ్. మనం ఏదైతే 6, 7 మార్కులు అట్లా రావడానికి 6 మార్క్స్ అట్లా రావడానికి. ఇంక ఫర్దర్‌గా మనం యాడ్ చేసుకుంటూ పోయేది ఏమవుతుంది? దాన్ని బట్టి మనకి ఎక్కువ మార్కులనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కాన్వర్జేషన్‌లో పోస్ట్ మాస్టర్ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? లెటర్ టు గాడ్. లెటర్ టు గాడ్ అనేది మనకి ఉన్న పాఠ్యాంశమే. పాఠ్యాంశాలన్నీ కూడా మీకు చాలా వివరంగా ప్లే లిస్ట్‌లో అయితే రూపొందించబడినయి. ఇవి వచ్చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్ నంబర్స్ అన్నమాట. 18, 22, 24, 25 వాయిస్ ఉన్నది, బార్ డయాగ్రాము, డబ్ల్యూహెచ్ క్వెషన్స్, కాన్వర్జేషన్ ప్రతీది కూడా ఎడిటింగ్ అయితే మనకి దరిదాపుగా 9 ఉన్నాయి. చాప్టర్ వైస్‌గా వర్క్ బుక్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అన్నీ కూడా మీకు ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వెషన్స్ సులభ పద్ధతిలో ఎలా రాయాలి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అయన్నీ జాగ్రత్తగా గమనించండి. ఇక ఇప్పుడు మనం పాఠ్యాంశాలు చూడండి. టోటల్ గ్రామర్ ఉంది. ప్రతీది కూడా ప్లే లిస్ట్‌లో అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు సింపుల్‌గా అంటే మొబైల్ చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా. అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ చివర్లో ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఈ పార్ట్‌లో యాక్సెస్ చేయొచ్చు. లేదా ఈ ఏదైతే మనకి 35A అనేసి కాన్వర్జేషన్ అని టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్‌ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి ఏ లెటర్ టు గాడ్ దీని నుంచి ఇవ్వడం అయితే జరిగింది. అయన్నీ మనం చెప్పుకొని ఉన్నాం. పాఠాలు అయన్నీ కూడా చెప్పుకొని ఉన్నాం. ప్లే లిస్ట్‌లో మీకు అందుబాటులో ఉంటాయి. లెన్షో రోట్ ఏ లెటర్ టు గాడ్. లెన్షో అనే అతను ఏం చేశాడు? దేవుడికి ఉత్తరం రాశాడు. టు సెండ్ హిమ్ 100 పెసోస్ 100 పెసోలు నాకు పంపించమని దేవుడికి రాశాడు. దేనికి? టు సో హిస్ ఫీల్డ్ అగైన్ టు లివ్ అంటిల్ ద క్రాప్ కమ్స్. ఎప్పుడు దాకా అంటే ఈ కొత్త పంట అనేది రావాలి. మరి అప్పుడు దాకా బ్రతకాలి. ఏం జరిగింది? వడగండ్ల వాన పడింది. పంటంతా పోయింది. దేవుడికి ఉత్తరం రాశాడు 100 పెసోలు కావాలని. ఈ అడ్రస్ ద లెటర్ టు గాడ్. దేవుడికి ఉత్తరం రాశాడు. ఆన్ సీయింగ్ ద లెటర్ అడ్రస్ టు గాడ్ పోస్ట్ మ్యాన్ వాస్ అస్టానిష్డ్. ఒక్కసారిగా పోస్ట్ మ్యాన్‌కి మైండ్ పోయింది. దేవుడికి ఉత్తరం ఎక్కడ అందిస్తాం? హీ షోడ్ ద లెటర్ టు ద పోస్ట్ మాస్టర్. తీసుకెళ్ళి పోస్ట్ మాస్టర్ చూపించాడు. ఈ బ్రోక్ ఔట్ లాఫింగ్. ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కాన్వర్జేషన్ రాయమన్నాడు. మన ఇష్టం. ఇక్కడ ఏం చూస్తారు? ఏం చూస్తారు అంటే లాంగ్వేజ్‌ని చూస్తారు. మీరేం రాశారనేది కాదు. మీ ఓన్‌గా ఏదైనా రాసేయొచ్చు. ఏదైనా. కాబట్టి ఆహ్, దానికి తగ్గట్టుగా మనమేందంటే లాంగ్వేజ్ కరెక్ట్‌గా ఉందా? వాడే టెన్సులు కరెక్ట్‌గా ఉన్నాయా? ఇవి చూడడం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం గ్రీటింగ్స్ అనేది రాసుకుంటాం. అండ్ ఎండింగ్ అనేది చూస్తాం. సరే కాన్వర్జేషన్ ఇప్పుడు మనం రాసేటప్పుడు ఎట్లా రాయొచ్చు? సింపుల్‌గా మనం ఫస్ట్ గుడ్ మార్నింగ్ అనేది రాస్తాం. కాబట్టి టోటల్‌గా మనం ఏంది ఇదంతా చూసాము. ఇక్కడ ఇచ్చిందే మనం వాడుకుందాం. కొత్తగా ఎందుకు? కాబట్టి ఫస్ట్ పోస్ట్ మ్యాన్ ఏం చేశాడు? పోస్ట్ మ్యాన్ తేవడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనం రాసేటప్పుడు పోస్ట్ మ్యాన్ ముందు పెట్టాడు. పోస్ట్ మ్యాన్ పెడదాం. పోస్ట్ మ్యాన్ వచ్చేసి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పడం జరుగుతుంది. అదే మనం రాస్తాం. గుడ్ మార్నింగ్ సార్. అండ్ పోస్ట్ మాస్టర్ ఏం చేస్తాడు? గుడ్ మార్నింగ్ అంటాడు. ఓకే. గుడ్ మార్నింగ్. పోస్ట్ మాస్టర్ వచ్చేసి గుడ్ మార్నింగ్. ఓకే. పోస్ట్ మ్యాన్ వచ్చేసి సార్ ఐ యామ్ గెట్టింగ్ లాఫ్. లేకపోతే హౌ ఆర్ యూ సార్? ఐ యామ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలి మనకి ఎక్కువగా ఆహ్, మనకి గనక ఎక్కువగా కావాలి అనుకుంటే ఇయి కూడా యాడ్ చేసుకో. హౌ ఆర్ యూ సార్? పోస్ట్ మాస్టర్ వచ్చేసి ఐ యామ్ ఫైన్. ఇంకా మనం ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే వాట్ అబౌట్ యూ?
పోస్ట్ మ్యాన్ ఐ ఆమ్ ఆల్సో ఫైన్. నేను కూడా చాలా బాగున్నాను. ఇయన్నీ ఏందంటే ఎవ్వరిచ్చినా ఇయ్యే వస్తాయి. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నయి. ఐ యామ్ ఆల్సో ఫైన్. ఇప్పుడు పోస్ట్ మాస్టర్ అడుగుతాడనమాట. వాట్ బ్రింగ్స్ యూ హియర్? ఏంది ఇటొచ్చావు నీ పని చేసుకోకుండా అనేసి. జనరల్‌గా ఏంది విషయాలు అని అడుగుతారు కదా! వాట్ బ్రింగ్స్ యూ హియర్? ఏంది ఇక్కడ దాకొచ్చావు పని చేసుకోకుండా అన్నట్టనమాట. అంటే జనరల్‌గా అడుగుతారు కదా! ఏంది ఏం పని లేదా ఏంది అన్నట్టుగా అడుగుతారు పోస్ట్ మ్యాన్. అప్పుడు పోస్ట్ మ్యాన్ ఏమంటాడు? దిస్ లెటర్. దిస్ లెటర్. పోస్ట్ మాస్టర్ అడుగుతాడనమాట. వాట్ ఈస్ దిస్ అబౌట్ అనేసి. ఏంటి దేని గురించిది అనేసి. అడిగితే ఏం చెప్తాం? పోస్ట్ మ్యాన్ ఏ లెటర్ టు గాడ్. ఏ లెటర్ ఏ లెటర్ టు గాడ్ సింపుల్‌గా. లేదా ఏ లెటర్ అడ్రెస్డ్ టు గాడ్. అడ్రస్ ఎక్కడుంది? దేవునికి అని ఉంది అడ్రస్ అనేసి సింపుల్‌గా గాడ్ అని పెట్టేశాడు. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. ఏ లెటర్ అడ్రస్ టు గాడ్ అన్నాడు పోస్ట్ మాస్టర్. ఎవడు రాశాడా పిచ్చోడు అనేసి. ఏ పోస్ట్ మాస్టర్. ఏ లెటర్ అడ్రస్ టు గాడ్ అన్నాడు కదా పోస్ట్ మ్యాన్. పోస్ట్ మాస్టర్ హూ రోడ్ ద లెటర్? ఎవరయ్యా రాసింది? ఎవరు రాశాడు? ఆ ఉత్తరాన్ని ఎవరు రాశారు? పోస్ట్ మ్యాన్ ఏం చెప్తాడు? లెన్స్ షో. అనంగానే పోస్ట్ మాస్టరు హీ హ్యాస్ ఎ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్. ఓ దేవుడు అంటే భలే నమ్మకం ఉంది, లేకపోతే అలా రాయడు. హీ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆ నమ్మకం సావకూడదు. కాబట్టి మనం సాయం చేద్దాం. ఈ విధంగా మనం చూడండి ఎంత వచ్చేసిందో. సింపుల్ అక్కడ ఇచ్చిందే. కొత్తగా మనం ఏమి రాయాలా, కొత్త స్టోరీ ఏమి కలగజేయాల. సింపుల్‌గా అట్లా రాసేసాం. అప్పుడు పోస్ట్ మ్యాన్ అడుగుతాను వాట్ షుడ్ వి డూ? ఏం చేద్దామండి? పోస్ట్ మ్యాన్ అడుగుతాడు. ఏం అడుగుతాడు? వాట్ షుడ్ వి డూ? ఏం చేద్దాం? ఏం చేయాలి ఇప్పుడు? నేను ఎక్కడని వెళ్ళి ఇవ్వాలి? అంటే పోస్ట్ మాస్టర్ చెప్తాడు. ఏం చెప్తాడంటే వి మస్ట్ గేదర్ సమ్ అమౌంట్. వి మస్ట్ గేదర్ ద అమౌంట్ అండ్ గివ్ హిమ్. వెంటనే పోస్ట్ మ్యాన్ వావ్ థ్యాంక్ యూ సార్, యు ఆర్ ఎ గుడ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్, యు ఆర్ ఏ గుడ్ మ్యాన్ అనేసి అంటాడు. ఆపేయడం ఎక్కువ వస్తుంటే టైం ఉంటే రాసుకుంటా వెళ్ళిపోవడం. పోస్ట్ మాస్టర్ వచ్చేసి యు ఆర్ వెల్కమ్ అంటాడు సంథింగ్. ఇట్లా మనం ఇది ప్రాపర్ ఎండింగ్ అనమాట. ఎండ్ అయినట్టు మధ్యలో ఆపకుండా. ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి గ్రీటింగ్ ఉండాలా, ఎండింగ్ వచ్చేసి థ్యాంక్స్ నోట్తో ఎండ్ చేయాలి. ఇదేంటంటే ప్రాపర్ బిగినింగ్ ప్రాపర్ ఎండ్ అవుతుందని. అక్కడ మనం కొత్తది ఏం రాయలేదు. మనం రాసింది సింపుల్గా ఏంటంటే ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాన్నే మనం కాన్వర్జేషన్గా మార్చాం అంతే తప్ప కొత్తది ఏదో రాయాలనే అవసరం లేదు. ఇక్కడ మనకు చూసేదంతా ఏంటంటే సరిగ్గా పద్ధతిగా ఉందా లేదా, లాంగ్వేజ్ కరెక్ట్గా వాడా లేదా, టెన్స్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, లాజికల్ ఆర్డర్లో ఉందా లేదా. లాజికల్ ఆర్డర్ ఈడే ఇచ్చాడు కదా, కాబట్టి ఆర్డర్ వాడేసుకుంటాం. ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని వాడేసుకుంటాం కాబట్టి మనకు లాజికల్ ఆర్డర్ వచ్చేస్తుంది. తర్వాత స్పెల్లింగ్స్ చూస్తారు. తర్వాత వచ్చేసి మనం కన్వెన్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నాయో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే రాసేటట్టు స్పెల్లింగ్స్ కానివ్వండి, కామాలు, ఫుల్ స్టాప్లు, క్వశ్చన్ మార్కులు అవి సరిగ్గా పెడుతున్నామా లేదా, ఇవి చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం 35 అనేది కాన్వర్జేషన్ రాయడం అయితే జరుగుతుంది. కాన్వర్జేషన్కి ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. కారణం ఏంటంటే మనం కొంచెం ఎక్కువగా కనబడుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ సార్, ఇలాంటివి ఏంటంటే స్టార్టింగ్ చూడడానికి ఎటువంటి తప్పులు లేకుండా కనబడతాయి అన్నమాట. కాబట్టి తప్పులు లేకుండా కనబడతాయి. వీడు బాగా రాశాడు అనే ఫస్ట్ ఇంప్రెషన్ గ్రీటింగ్స్ ద్వారా మనం బాగా ప్రాక్టీస్ చేసి ఉంటాం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ సార్, ఫైన్, వాట్ అబౌట్ యూ, ఐ ఆమ్ ఆల్సో ఫైన్,
ఇవి బాగా ప్రాక్టీస్ చేసుంటాం కాబట్టి స్టార్టింగ్ పడే రైట్ టిక్ మార్కు వావ్! రాశాడురా తప్పులు లేకుండా అనే ఇంప్రెషన్ పడుతుంది. అక్కడే మనకి మంచి స్కోర్ అనేది రావడానికి స్టార్టింగే పునాది పడుతుంది. కాబట్టి ఇదండి టోటల్‌గా వచ్చేసి కాన్వర్జేషన్. మీకు ఫోన్‌లో చూస్తుంటే ఐకార్డ్స్ ఇక్కడి నుంచి వస్తుంటాయి. ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా మీరు మొత్తం 10థ్ క్లాస్ సంబంధించిన ప్రతీదీ యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.